బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని హస్తిన పరిస్థితి ఘోరాతి ఘోరంగా మారుతోంది. పీల్చే గాలి పూర్తిగా కలుషితం కావడంతో ఢిల్లీ వాసుల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. సాధారణంగా 100 లోపు ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇప్పుడు ఏకంగా రికార్డు స్థాయిలో 500 పాయింట్లు రీచ్ కావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఢిల్లీ వాసుల జీవన మనుగడ ప్రశ్నార్థకమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి అంటున్నారు. ఒకవైపు పొగమంచు, మరోవైపు పంట వ్యర్థాల దహనంతో వచ్చే పొల్యూషన్తో గాలి నాణ్యత క్షీణించి నగరవాసులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గాలి నాణ్యత సూచీకత 7 రోజులుగా ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. దీంతో ప్రజలంతా ఎయిర్ ప్యూరిఫైర్లు, మాస్కులు లేకుండా బయటకు రాలేకపోతున్నారు. అటు స్కూల్స్ కూడా క్లోజ్ చేశారు. ఇంటి నుంచే విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. కానీ నిన్నటి నుంచే ఢిల్లీ ప్రభుత్వం స్టేజ్ 4 ఆంక్షలు అమలు చేసింది. నగరంలో ఎయిర్ పొల్యూషన్ పై కేంద్రంపై ఢిల్లీ సీఎం అతిషి నిప్పులు చెరిగారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కాలుష్య నివారణ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని నిలదీశారు. చాలా రాష్ట్రాల్లో వాయు కాలుష్యం తీవ్రంగానే ఉందన్నారు. కాలుష్య నివారణకు ఒక్క చర్య ఆయన చేపట్టారా అని ప్రశ్నించారు. వాయు కాలుష్యంపై కేంద్రం కావాలనే రాజకీయాలు చేస్తోందని, 6-7 ఏళ్లుగా పంట వ్యర్థాల దహనాలు ఎందుకు పెరుగుతున్నాయని మండిపడ్డారు. మధ్యప్రదేశ్లోనే ఎక్కువగా పంట వ్యర్థాల దహనాలు జరుగుతున్నాయని అతిషి తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్ను పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిందని ఆ పోస్టులో రాసుకొచ్చారు. సుప్రీంకోర్టు సైతం ఢిల్లీలో వాయు కాలుష్యంపై మండిపడింది. విపత్తు ఎదురయ్యే పరిస్థితి కన్నా కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్టేజ్ 4 ఆంక్షలు అమలు చేసేందుకు ఆలస్యంపై నిలదీసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటే వరకు ఎందుకు వేచి చూశారని ఫైర్ అయింది. దీనిపై స్పందించిన ఢిల్లీ సర్కార్ నిన్నటి నుంచి స్టేజ్ 4 ఆంక్షలు అమలు చేస్తున్నామని తెలిపింది. చాలా ప్రాంతాల్లో AQI 400 దాటిందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశ రాజధాని హస్తిన పరిస్థితి ఘోరాతి ఘోరంగా మారుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు. శివ, చెప్పండి, అయితే ఢిల్లీలో ప్రస్తుతం పొల్యూషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి? అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? రైట్ ప్రస్తుతం ఢిల్లీలో గంటకు గాలి కాలుష్యం అనేది మరింత ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఈ రోజు సిచ్యువేషన్ చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత అనేది అత్యంత దారుణంగా పడిపోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో 500 వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొనసాగుతుందంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఈ గాలి కాలుష్యం కొనసాగుతోంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఈ వాహనాల రాకపోకలు కూడా ఈ ఫాగ్ అనేది ఎక్కువగా ఆటంకం ఏర్పడుతుంది. 50 మీటర్ల వరకు కూడా ఆ డిస్టెన్స్ వరకు కూడా వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు ఈ కాలుష్యం అనేది పెరుగుతుంది తప్ప తగ్గని నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు చేసిన గ్రాప్ 1, గ్రాప్ 2, గ్రాప్ 3కి తోడు గ్రాప్ 4 గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగానే ఢిల్లీ ప్రభుత్వం కూడా పలు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పలు కఠినమైన ఆంక్షలు ఇంప్లిమెంట్ చేస్తుంది ఢిల్లీ ప్రభుత్వం. నిన్న ఉదయం నుంచి ఈ ఆంక్షలన్నీ అమల్లోకి వస్తున్నాయి. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక దాదాపు 490 పైన 500 వరకు కూడా గాలి నాణ్యత అనేది పడిపోతోంది. ఆన్లైన్ క్లాసులు మొత్తం మొదట 5వ తరగతి వరకు, తర్వాత 9th అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం భావించింది. తర్వాత ఇప్పుడు ఈ తీవ్రత ఎక్కువ నేపథ్యంలో మొత్తం ప్రైమరీ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ సీఎం అతిషి నేను ఒక లేఖను కూడా విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆన్లైన్ క్లాసులోనే నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే
కాలుష్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పలు కీలక నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం విధించింది. ఢిల్లీలోకి ట్రక్కులు ఏదైతే నిత్యావసర వస్తువులు సర్వీసులు అందించే ట్రక్కులు మినహా పెద్ద పెద్ద ట్రక్కులు ఏవి కూడా ఢిల్లీలోకి ఇతర ప్రాంతాల నుంచి ఇటు గురుగావ్ కానీ అంటే హర్యానా బోర్డర్ గురుగావ్ అలాగే ఉత్తరప్రదేశ్ బోర్డర్ నోయిడా నుంచి ఢిల్లీలోకి రాకుండా ఆంక్షలు విధించింది. అలాగే ఎల్ఎన్జీ, సిఎన్జీ, ఎలక్ట్రిక్ BS6 డీజిల్ ట్రక్ వాహనాలకు మాత్రమే ఢిల్లీలోకి ప్రవేశం ఉంటున్నట్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఢిల్లీ బయట నుంచి వచ్చే వాహనాలు తేలికపాటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశం అనేది నిషేధం విధించింది. ఇక ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ కూడా BS4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రవేశం నిషేధం అంటూ కూడా సూచించింది. ఇక అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, వంతెనలు అలాగే పవర్ లైన్లు, పైప్ లైన్లు ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులన్నీ కూడా నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్సీఆర్ ప్రాంతంలోని కార్యాలయాలు అన్నీ కూడా అంటే ఢిల్లీ ప్రాంతంలో ఉన్న కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పనిచేసే సిబ్బంది అందరూ కూడా 50% మంది మాత్రమే ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహించాలి. మిగతా వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోవైపు ఏదైతే ఈ ఢిల్లీ కాలుష్యం రాజకీయ రంగు పులుముకుంటోంది, ఇటు పక్క రాష్ట్రమైన హర్యానా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. కానీ ఆ రాష్ట్రాల నుంచి ఎక్కువగా పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల సమీప రాష్ట్రమైన ఢిల్లీలో ఈ వ్యర్థాల వల్ల కాలుష్యం అనేది ఎక్కువ అవుతూ ఉంది. పంట వ్యర్థాలు తగలబెట్టకుండా చూడాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలంటూ గత కొంతకాలంగా ఢిల్లీ ప్రభుత్వం లేఖలు రాసినప్పటికీ ఎటువంటి ప్రతిస్పందన లేదంటూ కూడా విమర్శలు చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. కానీ ఇక్కడ రాజకీయ స్వార్థం కోసం ఇటువంటి విమర్శలు చేస్తుందంటూ ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు కూడా ఢిల్లీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రోజు రోజుకు గాలి కాలుష్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ పలు సూచనలు చేసింది. ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ను ధరించిన తర్వాత మాత్రమే బయటకు రావాలి, అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ కూడా సూచించారు. మరోవైపు ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్ను కూడా అమర్చుకోవాలి ప్రతి ఒక్కరూ. మరోవైపు గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఎయిర్ ప్యూరిఫైర్ను అమర్చాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ ఏదైతే ఢిల్లీ మున్సిపాలిటీలో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరుతున్నారో ఉద్యోగులందరూ కూడా పని వేళలో మార్పులు చేర్పులు చేయాలంటూ కూడా సూచించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొంతమందికి, మరోవైపు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇలా పని వేళల్లో కూడా మార్పులు చేశారు. చాలా వరకు అత్యవసరమైతేనే కొంతమంది బయటికి రావాలి, మిగతా వారందరూ కూడా ఇటు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహించాలంటూ కూడా ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే కొంతమంది అత్యవసరమైన ఉద్యోగులు మాత్రమే ఇటు 50% వరకు ఆఫీసులకు కార్యాలయాలకు వెళ్ళి తమ విధులు నిర్వహించాలంటూ కూడా సూచిస్తోంది. ఇక ఏదేమైనప్పటికీ రోజు రోజుకు గాలి కాలుష్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పలు నిబంధనలు, ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఈ కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది. అంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ పొల్యూషన్ అనేది మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. వీటిని కంట్రోల్ చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం మాకు అందడం లేదంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఇటు ఢిల్లీ సీఎం అతిషి, ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అంటే కృత్రిమ వర్షం కురిపించడం ద్వారా కాలుష్యాన్ని కొంతమేర తగ్గించవచ్చంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ లేఖ రాశారు. కానీ దీనికి సంబంధించి ఎటువంటి రిప్లై రాలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చర్యలు చేపడుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం విమర్శిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీలోని ఈ గాలి కాలుష్యం వల్ల రోజు రోజుకు అత్యంత ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత అనేది పడిపోవడం వల్ల పీల్చే గాలిలో నాణ్యత క్షీణిస్తుంది. దీని ద్వారా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వస్తుంది. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, అలాగే గర్భిణీలు, మరి ముఖ్యంగా ఇంతకుముందు ఏవైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి మరింత ప్రమాదకరంగా ఈ ఢిల్లీ కాలుష్యం అనేది ఇబ్బందిగా మారిందంటూ కూడా ఢిల్లీ ప్రజలు అలాగే ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దంటూ చెప్తుంది. మరోవైపు ఇటు నిన్న ఢిల్లీ ప్రభుత్వంపై ఇటు సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే ఢిల్లీ పొల్యూషన్ సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనే దానిపై కూడా 300 దాటి వరకు కూడా ఎందుకు గ్రాప్ 4 ఇంప్లిమెంట్ చేయలేదు అంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక ఒక 300 వరకు ఉన్నప్పటికీ కూడా తదుపరి తగ్గినప్పటికీ కూడా ఈ గ్రాప్ 4 ఆంక్షలు అనేది కంటిన్యూ చేయాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వానికి ఇటు సుప్రీంకోర్టు సూచనలు చేస్తుంది. ఇక రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్ శివ, థాంక్యూ.